జేఎల్బీ న్యూస్కు స్వాగతం. వీఆర్ఏల రాష్ట్ర సంఘ పిలుపు మేరకు చిత్తూరు మండలం తహసీల్దార్ కార్యాలయం ముందు దీక్షలు చేపడుతున్న శిబిరాన్ని ఏఐటీయూసీ, డిహెచ్పిఎస్, ఎన్ఎఫ్ఐడబ్ల్యూ నాయకులు సందర్శించి వారు చేస్తున్న న్యాయపరమైన పోరాటానికి సంపూర్ణ మద్దతును తెలిపారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ గౌరవ అధ్యక్షులు ఎస్ నాగరాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వీఆర్ఏలకు గౌరవ వేతనం పేరుతో ఇస్తున్న వేతనం తమ కుటుంబాలకు పోషించుకునే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మండల కార్యాలయంలో అనేక రాష్ట్రాల పనుల్ని చేయడమే కాకుండా రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి ఉన్నతాధికారుల కోసం పడిగాపులు కాచి వారు పోయేంత వరకు ఉండి ఇళ్లకు వెళ్తున్నారు. వారి పట్ల ప్రభుత్వ వైఖరిని సరైంది కాదని అన్నారు. ప్రజల ఓట్లతో గెలిచిన ప్రజాప్రతినిధులు, సర్పంచ్ మొదలుకొని ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ముఖ్యమంత్రులకు మాత్రం వేలాది రూపాయలు, లక్షలాది రూపాయలు జీతం తీసుకుంటూ మండల కార్యాలయంని నమ్ముకొని గొడ్డు చాకరీ చేస్తూ జీవనం సాగిస్తున్న వీఆర్ఏలకు మాత్రం గౌరవ వేతనం పెంచకపోవడం చాలా బాధాకరమన్నారు. గౌరవ వేతన పెంపుదల చేసి వారి పెండింగ్ సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మద్దతిచ్చిన వారిలో ఏఐటీయూసీ నాయకులు గోపీనాథ్, మణి, వినోద్ కుమార్, డిహెచ్పిఎస్ నాయకులు దాసరి చంద్ర, రఘు, మహిళా సమైక్య నాయకులు విజయ గౌరి, జమీలాబి, ముఖ్యమంత్రులు అందరూ కూడా ఓట్ల ద్వారా ఎన్నికైనటువంటి మీకు జీతాలు లక్షల పైన ఇస్తున్నారు. కానీ ఈ యొక్క ప్రభుత్వం పేరు, మంచి పేరు తీసుకొస్తున్నటువంటి ఈ మండలాల్లో వెట్టి చాకరీ చేస్తున్నటువంటి, కొట్టి చాకరీ చేస్తున్న బాగా వాళ్ళకి ఇచ్చినటువంటి జీతం గౌరవ వేతనం అనే పేరు చెప్తారు. కాబట్టి ఆ గౌరవ వేతనం పెంచాలని అడుగుతున్నాం. ఈ ధరలకు అనుగుణంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలనేసి ఈ యొక్క సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. కానీ లోపల ఉన్నటువంటి వాళ్ళకి ఎంత జీతం ఇస్తున్నారు, వీళ్ళు కొట్టి చాకరీ చేస్తున్నటువంటి వీఆర్ఏలకు ఏమి ఇస్తున్నారు అనేసి చాలా మేము ప్రశ్నిస్తున్నాం ప్రభుత్వాన్ని. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు వెంటనే మాకు జోక్యం చేసుకుని వీఆర్ఏలకు మొత్తం కూడా వాళ్ళ యొక్క పెండింగ్ సమస్యలను పరిష్కరించాలా, గౌరవ వేతనాన్ని పెంచాలా, లేకపోతే భవిష్యత్తులో వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటానికి కూడా మేము ఏఐటీసీగా తప్పనిసరిగా ట్రేడ్ యూనియన్గా వాళ్ళకి సంపూర్ణ మద్దతును తెలియజేస్తున్నామని తెలియజేస్తూ ఈ రోజు వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమం విజయవంతం కావాలని కూడా ఏఐటీసీగా మేము వారి యొక్క చేస్తున్నటువంటి పోరాటానికి సంపూర్ణ మద్దతును